నమస్కారం అండి. యెస్, ఇది వాస్తవమే. న్యూస్ పేపర్స్, మీడియా అన్నిట్లో వచ్చింది. అయితే ఇది ఒక బ్యాచ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్. అరౌండ్ మార్చ్ అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. ఆ టైంలో ఈ స్పూరియస్ డ్రగ్స్, అబ్నార్మల్ డోసేజ్ ఉన్న డ్రగ్స్, మిస్‌లేబుల్ డ్రగ్స్ సర్క్యులేషన్‌లోకి రావడం గమనించాము. ఇది కంపెనీ కూడా గమనించి దానికి కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నారు. ఏవైతే బ్యాచెస్ అబ్నార్మల్‌గా రిలీజ్ అయ్యావో, ఏదైతే స్పూరియస్ డ్రగ్ అని మనం అనుకుంటున్నామో వాటిలన్నిటిని రీకాల్ చేసేశారు. సో, మనకి అంటే సోషల్ పరంగా మనం గమనించుకోవాలంటే మీరు గూగుల్ చేస్తే థైరోనామ్ రిలేటెడ్ కాంట్రవర్సీ గురించి ఒక బ్యాచ్ నెంబర్ ఇచ్చున్నారండి. అది మనం వెరిఫై చేసుకుంటే ఈజీగా ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. అరౌండ్ మార్చ్ 2023లో జరిగింది ఇన్సిడెంట్. అలాగే ఆ కంపెనీ అథెంటిసిటీ గురించి వాళ్ళు లోగో స్క్రీన్ చేసుకోమంటున్నారు. క్యూఆర్ కోడ్ ఏదైతే ఆ బాటిల్ మీద ఉంటుందో దాని మీద స్క్రీన్ చేసుకుంటే అది జెన్యున్ ప్రోడక్టా కాదా నిర్ధారణ చేసుకోవచ్చు. సో దీనివల్ల మేజర్గా సమస్యలు ఉండవు. మీరు జస్ట్ ఆ బ్యాచ్ని క్లారిఫై చేసుకుంటే యాక్చువల్లీ అన్నీ విత్డ్రా చేసేసారు కాబట్టి ఈ సమస్య మనకి ఉండబోదు.